वेदं समर्पयामि। ओम प्रणय स्वाहा, ओम नमः स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम प्रदानाय स्वाहा, ओम नमः स्वाहा। मध्य యతి ప్లస్ తపో ప్లస్ స్థలం అంటే ఎత్తులు మహర్షులు తపస్సు చేసినటువంటి స్థలం. దీన్ని ఎత్తి తపోతల అని అంటారు. ఇది క్రమేపీ రాను రాను ఈ పేరు మారిపోయి ఎత్తిపోతలగా మారిపోయింది. ఇక్కడ ఏకముఖ దత్తాత్రేయ స్వామివారు ముఖ్యంగా స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఇక్కడి నుంచి గృహ మార్గములు శ్రీశైలం గుత్తికొండ వరకు ఉన్నాయనేది చరిత్ర. తర్వాత కింద అమ్మవారు మధుమతి దేవి అనేది దత్తాత్రేయ స్వామివారి యొక్క ప్రియ శిష్యురాలుగా లక్ష్మీదేవి యొక్క అంశతోటి ఏర్పడి ఉన్నది. ఆ పక్క దేవాలయాలు వచ్చేసి శ్రీదేవి భూదేవి సహిత రంగనాథ స్వామివారు. ఈ జలపాతాలు వచ్చేసి చంద్రవంక, సూర్యవంక, నక్కలవాగు అని 3 త్రివేణి సంగముగా ఉత్తర ప్రవాహి నదిగా ప్రవహించుచు 3 కిలోమీటర్లు కృష్ణానదిలో అంతర్వాహిని అయి విజయవాడ సముద్ర మార్గంలో కలిసిపోతున్నవి. ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ జయంతి అనేది తొలి ఏకాదశి అనే పర్వదినాలు బావుగా జరుగుతుంటాయి. ఇక్కడికి స్వామివారికి మన రాష్ట్రం నలుమూల నుంచి కూడా వచ్చి స్వామివారికి పొంగళ్ళు చేసి స్వామివారిని వాళ్ళ యొక్క ముక్కులతోటి తీర్చుకొని వాళ్ళ యొక్క ముక్కుబళ్ళు పెట్టేసి వాళ్ళకి ఎటువంటి బాధలు ఉన్నటువంటి సంతానం కానీ, వివాహం కానీ, విద్య కానీ ఎటువంటి అయినా కానీ కోరికలు తీరుతాయనేది అతి పురాతన కాలం నుంచి కూడా వస్తూ ఉన్నది. ఇది మాది వంశపారంపర్యంలో 8వ తరంగా చెప్తూ ఉన్నారు. మాది కురిమేటి వంశపారంపర్యంలో కురిమేటి వీరయ్య గారి కుమారులు కురిమేటి దత్తాత్రేయ శర్మ, రామశేషయ్య శర్మ, సత్యనారాయణ శర్మ వారి యొక్క కుమారులం మేము. నా పేరు దత్తకుమార్ శర్మ. తర్వాత ఇది మాచర్ల మండలం, గుంటూరు జిల్లా, తాళ్లపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నదన్నమాట.